ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్ శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. ఆసక్తితో తిలకిస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. కామెంట్లో ఒకరు ఒక ప్రశ్న అడిగారు. స్త్రీలు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు జ్యోతిష్యం సంబంధించిన పాఠాలు రాసుకోవచ్చా, వినొచ్చా, చదవచ్చా అని. సాధ్యమైనంత వరకు శుచి శుభ్రతతో ఉన్నప్పుడు చూడడమే మంచిది. ఆడవాళ్ళు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, అందుకోసమే చాలా విషయాల్లో ఆడవాళ్ళకి కొన్ని పరిమితులు చెప్పారు, అంతే, ఇంకేం లేదు. స్త్రీమూర్తులు ఎవరు కూడా తప్పుగా ఆలోచించకండి. జ్యోతిష్యం ఆడవాళ్ళు నేర్చుకోవద్దు అని చెప్పటం లేదు. శాస్త్రాధ్యయనానికి స్త్రీలకి చాలామంది మనకి ఆదర్శమూర్తులుగా నిలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే శాస్త్రాధ్యయనం చేసి అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి మాతృమూర్తులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని స్త్రీలు అధ్యయనం చేయకూడదని చెప్పడం లేదు. కానీ వారు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు కాస్త ఈ శాస్త్రాధ్యయనాన్ని కూడా పక్కన పెట్టడం మంచిది. కారణం ఏంటి అంటే, మనం ఈ యొక్క విద్యని లౌకిక విద్యగా చూడడం లేదు. దీన్ని ఎలా చూస్తున్నాం? మనం ఒక దైవిక విద్యగా చూస్తున్నాం. కాబట్టి శుచి శుభ్రతతో ఉండి చూడడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని. అర్థం చేసుకుంటున్నానని భావిస్తున్నాను, అన్యథా భావించకండి. తర్వాత ఈరోజు పాఠంలోకి వెళ్తే, ఈరోజు పాఠం ఓజో రాసులు, యుగ్మ రాసులు. రాశి కారకత్వాలని ఎక్కువగా చెప్పుకుంటున్నాం, గ్రహ కారకత్వాలు చెప్పుకోలేదు అని అనుకోవద్దండి. ఈ పాఠం యొక్క మెయిన్ పేరు ఏంటి అంటే గ్రహాలు, ఆధిపత్యాలు, కారకత్వాలు. అంటే ఇదే మెయిన్ అనమాట. మనకి గ్రహాలు వేటికి అధిపతులుగా ఉన్నారు, వీటికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏంటి, రాసులు ఏ కారకత్వాలను చూపిస్తున్నాయి, గ్రహాలు ఏ కారకత్వాలని చూపిస్తున్నాయి. ఇదే మన మెయిన్ టాపిక్. దీంట్లోనే 1 2 3 4 5 పార్ట్స్ అట్లా వెళ్తూ ఉంటాయి. ఇది చాలా విస్తారంగా ఉన్నటువంటి సబ్జెక్టు కాబట్టి చిన్న చిన్న పార్టులుగా విడగొట్టి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఓజో రాసులు అంటే ఏంటి, యుగ్మ రాసులు అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇదేదో కొత్త పదంగా ఉందే, తెలుగులో ఓజో రాసులు మేము వినలేదు, యుగ్మ రాసులు అంటే వినలేదు అని అనుకుంటారు. అదే దీన్ని మన సరళమైనటువంటి భాషలో చెప్పాలనుకోండి, సరిరాసులు, బేసి రాసులు. ఓజో రాసులనేమో బేసి రాసులని, యుగ్మ రాసులనేమో సరిరాసులు అంటారు. అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్నేమో దీన్ని ఓజో రాసులు అంటే ఆడ్ సైన్స్, అదే యుగ్మ రాసులు అని అంటే ఈవెన్ సైన్స్. అంతే, ఇంకేదో అర్థం కాని విషయం అని అనుకోవద్దండి. ఓజో రాసులు అంటే బేసి సంఖ్యతో ప్రారంభమయ్యేటటువంటి రాసులు. అవేవేవి మనకు తెలుసు. 1 3 5 7 9 11. వీటిని ఏమంటాం మనం? బేసి సంఖ్యలోనే అంటాం కదా. అదేవిధంగా యుగ్మ రాసులు అంటే సరిరాసులు. 2 4 6 8 10 12. ఏమి దీనివల్ల ఏంటి అసలు? సరిరాశి అయితే ఏంటి, బేసి రాశి అయితే ఏంటి? దానివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి? ఒక జాతకం తీసుకున్న వెంటనే ఈ వ్యక్తి పురుష లక్షణాలు కలిగి ఉంటాడా లేదా స్త్రీ లక్షణాలు కలిగి ఉంటాడా అనే విషయాన్ని చెప్పేయచ్చు. ఈ భవిష్యత్తులో మనకి చాలా అవసరం. కొన్నిసార్లు పొంతనలు చూసేటప్పుడు కూడా మనం ఈ విషయాన్ని బాగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కొన్ని సందర్భాల్లో రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవేవి కూడా పనికిరాని టాపిక్స్ కావు. ప్రతి టాపిక్ కూడా బాగా సెలెక్ట్ చేసి ఏది అవసరమో వాటినే మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది పుట్టడమేమో పురుషులుగా పుట్టుంటారు, కానీ వాళ్ళ లక్షణాలు చూస్తుంటే కొన్ని సందర్భాల్లో చాలా సౌమ్యంగా ఉండడం, స్త్రీ సంబంధమైనటువంటి సౌశల్యాన్ని, స్త్రీ సంబంధమైన సౌకుమారాన్ని చూపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పుట్టడమేమో జన్మ ఏమో స్త్రీ జన్మ ఎత్తు ఉంటారు, కానీ వారి లక్షణాలు చూస్తే బాగా పౌరుషత్వం కలిగి ఉండడం, చాలా విషయాల్లో డేర్ అండ్ డాషింగ్గా వెళ్ళిపోతూ ఉండడం, ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే పురుష సంబంధమైనటువంటి ఏవైతే లక్షణాలు ఉంటాయో అవి కూడా కలిగి ఉండేటటువంటి స్థితిగతులు ఉంటాయి. భయపడేటటువంటి లక్షణం ఉండదు, చాలా విషయాన్ని డేర్ అండ్ డాషింగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి జనాల్ని మనం చూస్తూ ఉంటాం కదా. మరి వారిని ఏ విధంగా గుర్తించాలి అంటే, ఈ యొక్క విషయాన్ని మీరు బాగా తెలుసుకున్నట్టయితే, ఈ టాపిక్ని బాగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా తెలిసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పురుష రాశి, యుగ్మ రాశులు అన్నీ కూడా స్త్రీ రాశులు, ఓజో రాశులన్నీ కూడా పురుష రాశులు. ఓజో రాశులు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే బేసి సంఖ్యలతో సూచించేటటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పురుష రాశులు.
అదే సరి సంఖ్యల్లో సూచించేటటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్త్రీ రాసులు. పురుష రాశిలో స్త్రీ రాశులు ఇలా ఉన్నటువంటి ఈ యొక్క రాశి చక్రంలో పురుష రాశుల మీద అంటే మనం అనుకునేటటువంటి ఓజో రాశుల మీద ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడు వారికి పురుష లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదే యుగ్మ రాశుల మీద గ్రహాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంటే మనకు ఉన్నటువంటి 9 గ్రహాలు కూడా ఏదో రాశి చక్రంలో ఏదో ఒక ఇంట్లో ఉండాలిగా, ఏదో ఒక 12 హౌసెస్లో ఏదో ఒక హౌస్లో ఉండాలి. అలాగా సరి రాశుల్లో ఎక్కువ మనకి గ్రహాలు ఉన్నాయనుకోండి, వాళ్ళకి అంత ఎక్కువగా ఉన్నటువంటి ఆవేశం కానీ పౌరుషత్వం కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం వాళ్ళలో. వాళ్ళకు కొద్దిగా సౌకుమార్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇది కేవలం బేసిక్ మాత్రమే. మళ్ళీ ఇన్ డెప్త్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ దాని ప్రభావం చూపించేటటువంటి గ్రహాలు, తర్వాత అసలు అవి ఉచ్చలో ఉన్నాయా, నీచులో ఉన్నాయా, బలంగా ఉన్నాయా, బలహీనం, ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్ అవుతాయి. కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒక రాశి చక్రం చూసిన వెంటనే ఈ జాతకుడు పురుష లక్షణాలను కలిగి ఉన్నాడా లేదా స్త్రీ లక్షణాలను కలిగి ఉన్నాడా అని చెప్పాలి అని అంటే, దానికి సింపుల్ సూత్రం ఏమిటి అని అంటే, ఓజో రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉంటే వారు పురుష లక్షణాలని ఎక్కువగా కలిగి ఉంటారు. అదే యుగ్మ రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉంటే వారు స్త్రీ లక్షణాలని ఎక్కువగా కలిసి ఉంటారు. కొంతమంది మగవాళ్ళు చూడండి, చిన్న చిన్న విషయానికి ఎక్కువ కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటారు. వారిలో ఆ ధైర్యం అనేది ఉండదు, పురుష లక్షణాలు అనేవి తక్కువగా ఉంటాయి. అటువంటి వాళ్ళు మీరు జాతకం తీసుకొని చూసినట్లయితే వాళ్ళు ఎమోషనల్లీ కనెక్టెడ్ పీపుల్ అనమాట. వాళ్ళదంతా కూడా వృషభంలోను, కర్కాటకంలోను, అదేవిధంగా కన్యలోను, వృశ్చికంలోను, మకరంలోను, మీనంలోను ఎక్కువ గ్రహాలు ఉండడమో, అవే రాశి లగ్నము 2 కావడమో, వాటి మీదనే ఎక్కువ గ్రహాల యొక్క స్థితి ఉండడమో జరిగి ఉంటుంది. మీరు ఒకసారి తీసి చూస్తే మీకు అర్థమవుతుంది. అది కూడా బేసిక్ అనే చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఇన్ డెప్త్కి వెళ్ళేటప్పుడు వివరాలు ఎక్కువగా ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా కుండలి తీసి చూస్తే తెలుస్తుంది అని చెప్పాను కదా, అలా అని చెప్పేసి మీ జాతకాలన్నీ కూడా తీసేసుకొని అందులో ఉన్నటువంటి గ్రహస్థితులంతా కూడా చూసేసుకొని దీనికి కరెక్ట్గా ఉందండి లేదా తప్పుగా ఉంది, వేరుగా ఉందండి అని చెప్పి కంగారు పడిపోకండి. ఇక్కడ పురుష లక్షణాలు కలిగి ఉండడము అని అంటే ఎక్కువ ధైర్య సాహసాలను కలిగి ఉండడము అని, స్త్రీ లక్షణాలు కలిగి ఉండడం అంటే ఎక్కువ సౌకుమార్యంగా ఉండడము అని. అంతే తప్పితే మళ్ళీ దీన్ని వేరే అర్థాలతో చూడకండి. ఇంకో విషయం ఏంటి అంటే, కేవలం ఇంతకుముందు చెప్పిన విషయమే, బేసిక్ మాత్రమే ఇది. మళ్ళీ గ్రహ కారకత్వాలని ఒకటి ఉన్నాయిగా, గ్రహ కారకత్వాల్లో మళ్ళీ వాటిని కూడా విభజన చేసుకుంటారు. పురుష గ్రహాలని, స్త్రీ గ్రహాలని, నపుంసక గ్రహాలని ఉన్నాయి. ఆ గ్రహాలు పురుష రాశుల్లో పురుష గ్రహాలు ఉన్నాయా లేవా, లేదా స్త్రీ రాశుల్లో స్త్రీ సంబంధమైనటువంటి గ్రహాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇన్ డెప్త్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పర్మిటేషన్ కాంబినేషన్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి. బేసిక్ విషయం మాత్రం ఏంటి అంటే, ఒక వ్యక్తి పురుష లక్షణాలు కలిగినటువంటి వాడై ఉన్నాడా లేదా స్త్రీ లక్షణాలు కలిగిన వాడు అయి ఉన్నాడా అని తెలుసుకోవడానికి ఈ రాశి చక్రం మనకి ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు పాఠం చిన్న పాఠం ఏమిటది అంటే, ఓజో రాశులు, యుగ్మ రాశులు, సరి రాశులు, వేశ్య రాశులు, స్త్రీ రాశులు, పురుష రాశులు, ఇవి ఏదేది అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు పాఠం అంతా కూడా మీరు విన్నారు కదా. ఈరోజు పాఠంలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, జాతకంలో ఓజో రాశులు అని వేటిని అంటారు, వాటి పేర్లు ఏమిటి? శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.